ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి ఏసీబీ నివేదికనిచ్చింది. చార్జ్షీట్ దాఖలకు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదిక పంపింది ఏసీబీ. అనుమతి రాగానే A1, A2, A3, A4, A5 పై చార్జ్షీట్ దాఖలు చేయనుంది. 9 నెలల పాటు ఏసీబీ విచారణ చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి ఏసీబీ నివేదికనిచ్చింది. చార్జ్షీట్ దాఖలకు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదిక పంపింది ఏసీబీ. అనుమతి రాగానే A1, A2, A3, A4, A5 పై చార్జ్షీట్ దాఖలు చేయనుంది. 9 నెలల పాటు విచారణ ఏసీబీ జరిపింది. దీనిపై ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి ఏసీబీ నివేదికనిచ్చింది. చార్జ్షీట్ దాఖలకు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదిక పంపింది ఏసీబీ. అనుమతి రాగానే A1, A2, A3, A4, A5 పై చార్జ్షీట్ దాఖలు చేయనుంది. 9 నెలల పాటు ఏసీబీ విచారణ జరిపింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి ఏసీబీ నివేదికనిచ్చింది. చార్జ్షీట్ దాఖలకు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదిక పంపింది ఏసీబీ. అనుమతి రాగానే A1, A2, A3, A4 పై చార్జ్షీట్ దాఖలు చేయనుంది. 9 నెలల పాటు ఏసీబీ విచారణ జరిపింది. మరిన్ని పూర్తి అప్డేట్స్ ఇన్పుట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. హిమబిందు, గుడ్ ఈవినింగ్. సో ఫార్ములా ఈ రేస్ కేసులో ఒక కీలక పరిణామం అని చెప్పాలి. ఆల్మోస్ట్ ఒక 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఈ ఎంక్వైరీ ఏదైతే ఉందో, ఈ ఎంక్వైరీలో ప్రభుత్వానికి ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రభుత్వానికి ఏసీబీ ఒక నివేదిక ఇచ్చింది. చార్జ్షీట్ దాఖలకు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదిక పంపింది ఏసీబీ. సో అనుమతి రాగానే A1, A2, A3, A4, A5 పైన నివేదిక చార్జ్షీట్ దాఖలు చేయడానికి సిద్ధంగా ఉంది. దీంట్లో అంటే మరి ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ రేస్ కేసు ఏదైతే ఉందో, ఇది తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ బ్రాండ్ కోసం మేము ప్రయత్నం చేస్తామంటూ కూడా గతంలో కేటీఆర్ చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం దాంట్లో ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో 9 నెలల పాటు విచారణ జరిపింది ఈ ఏసీబీ. సో దీంట్లో భాగంగా ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఐఏఎస్లతో, అంటే దీంట్లో కొంతమంది ఐఏఎస్లు కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది. సో ఇది కోర్టుకు వెళ్లే ముందు ఒక చివరి దశ అని చెప్పాలి.
సో ఇక ఇది కోర్టుకు వెళ్ళేటువంటి అంశం అని చెప్పాలి. దీంట్లో A1, A2, A3, A4, A5 దీంట్లో ఉన్నటువంటి ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ తో పాటు ఉన్నటువంటి ఐఏఎస్లు కూడా దీంట్లో ఉన్నారు. సో వీళ్ళను ఆల్మోస్ట్ విచారణ తర్వాత A1, A2, A3, A4, A5 లపై ఉన్నటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతోంది. ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు అంటే ఆల్మోస్ట్ ఒక 9 months ఇది విచారణ జరిపింది ఏసీబీ. సో దీని తర్వాత ఛార్జ్ షీట్ రావడం కోసం గవర్నర్ అనుమతి. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా 50 కోట్ల రూపాయల ధనం ఏదైతే ఉందో అది పక్కదారి పట్టింది. దాంట్లో అంటే ఇది అవినీతి కంటే ఇది మనీ ఎక్స్చేంజ్ ఎక్కువగా జరిగింది. అంటే విదేశాలకు కరెన్సీ వేరే రూపంలో విదేశీ కరెన్సీ రూపంలో ఎగుమతి జరిగింది అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో ఈ కోణంలోనే ఈ కార్ రేస్ అనేది మాత్రం జరిగింది. సో దాంట్లో భాగంగా ప్రభుత్వం కూడా విచారణ జరిపింది. ఈ కార్ రేస్ అనేది హైదరాబాద్ బ్రాండ్ కోసం మేము చేసాం, హైదరాబాద్ బ్రాండ్ డెవలప్మెంట్ కోసం మేము చేసాం అని చెప్పి ప్రభుత్వం అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి క్రమం. కాకపోతే ప్రభుత్వం మాత్రం దీంట్లో అక్రమాలు జరిగాయి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో దీంట్లో ఏం జరగబోతోంది, ఇప్పుడు ఛార్జ్ షీట్ ఒకవేళ దాఖలు చేయడం ఖచ్చితంగా ఇది ఛార్జ్ షీట్ అయిందంటే కనుక ఖచ్చితంగా ఇందులో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందులో ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇప్పటికే దీంట్లో విచారణకు హాజరయ్యారు, ఏసీబీ విచారణకు హాజరయ్యారు. గతంలో కూడా తో పాటు 4 సార్లు విచారణ హాజరయ్యారు ఐఏఎస్ అరవింద్ కుమార్ తో పాటు కేటీఆర్ కూడా ఇప్పటికీ 2 సార్లు హాజరు కావడం జరిగింది. అయితే తెలంగాణలో ఈ కేసు ఈ కార్ రేస్ ఏదైతే ఉందో ఇది చాలా ప్రకంపనలు రేపిందని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో అరవింద్ కుమార్ కూడా దీంట్లో వన్ ఆఫ్ ది విక్టిమ్ గా ఉన్నారు. ఇప్పటికే 5 సార్లు దీంట్లో అటెండ్ కావడం జరిగింది. కేటీఆర్ A1 గా ఉంటారు, అరవింద్ కుమార్ A2 గా ఉన్నారు. అట్ ది సేమ్ టైం బిఎల్ఎన్ రెడ్డి A3 గా ఉన్నారు. అయితే ఈ కార్ రేసు ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు కూడా ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు. సో ఒకవేళ ఫెమా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంత పక్కదారి పట్టింది, దీంట్లో క్విడ్ ప్రో కో ఏమైనా ఉందా అంటే ఎలక్టోరల్ బాండ్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా డబ్బులు ముడుపులు అందుకున్నాయా? సో ఆ విధంగా కూడా దీంట్లో ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఛార్జ్ షీట్ కనుక దాఖలు చేస్తే నెక్స్ట్ ఈ ఈడీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.